ఇది ఈ తరంలో ఏర్పడ్డ అనుబంధం కాదు. మీ నాన్న రామచంద్రరావు గారు, మా నాన్న రంగనాథరావు గారు ప్రాణ స్నేహితులు. మీరు రంగనాథ మావయ్య గారు అబ్బాయి గోపియ? అవును విజయ, జ్ఞాపకం లేదా మన చిన్నతనం? చిన్ననాటి చిలిపితనం ఇంకా పోలేదు. నీలో మాత్రం మొండితనం పోయిందా? అత్తయ్యరి ఇక్కడే ఉన్నానమ్మా, అంతా వింటూనే ఉన్నాను. అత్తయ్య, ఎన్నేళ్ళకి చూశాను మిమ్మల్ని. ఈ అమ్మాయి చిన్ని, మీ అమ్మ కులాసాగా ఉందమ్మా? ఉందత్తయ్య. మిమ్మల్ని అనుకోని క్షణం లేదు. మీరు ఇక్కడ ఉన్నారన్న సంగతి అమ్మకు తెలిస్తే... వద్దొద్దు, ఆమెకు తెలిస్తే ఆవేశంలో అసలు సంగతి బయటపడిపోతుంది. నా ప్లాన్ అంతా పాడైపోతుంది. నేను ఇక్కడ ఉన్నట్టు ఆమెకే కాదు, కొంతకాలం పాటు ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే మీ నాన్నను మా నాన్నను చంపిన వాళ్ళు మనల్ని ఎవరిని బతకనివ్వరు. నాన్నను మావయ్యను హత్య చేశారా? అవును విజయ, ఇప్పటి హోటల్ మేనేజర్ గిరీషే హత్య చేశాడు. ఆ నమ్మక ద్రోహి ఇంకా మీ అమ్మను నమ్మించి మోసం చేస్తూనే ఉన్నాడు. నేను కనిపిస్తే నన్ను చంపాలని కంకణం కట్టుకున్నాడు. అంతేకాదు, మన హోటల్ ప్రతిష్టను అడ్డుగా పెట్టుకుని అండర్ గ్రౌండ్ లో ఎన్నో అవినీతి వ్యాపారాలు సాగిస్తున్నాడు. ఆగిపోయావు గోపి, చెప్పు, ఏమిటి అవినీతి వ్యాపారాలు? ఎవరు చేస్తున్నారు? ఎక్కడుంది అండర్ గ్రౌండ్? అమ్మా, కాసేపు మీరంతా లోపలికి వెళ్ళండి. అలాగే బాబు, రామ్మా రండి. మిస్టర్ మోహన్, ఎప్పటికైనా ఇది నీ దాకా రావాల్సిన విషయం. కాకపోతే నేను అనుకున్న దానికంటే కాస్త ముందుగా నీకు తెలిసిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, గిరీష్. గిరీషా? అవును, ఇప్పుడు అతను మేనేజర్ గా ఉన్న గగన్ మహల్ కు అసలైన వారసుని నేను. అయితే లీగల్ నోటీస్ ఇచ్చి కోర్టు ద్వారా ఆస్తి స్వాధీనం చేసుకోవచ్చుగా? అదంత తేలిక కాదు. అతను చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. పైగా పెద్ద పెద్ద అధికారులు అతని చేతిలో ఉన్నారని నా అనుమానం. గోపి, సారీ, అనుమానం మాత్రమే. కేవలం అనుమానాలు, ఆధారాలు అంత పెద్దవాడిని పట్టుకోవడానికి చాలవని మీ పోలీసులు అంటారని నాకు తెలుసు. అందుకే స్వయంగా కొన్ని ఆధారాలు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నం కొంతవరకు ఫలించింది. విదేశీయులకు హిరాయిన్ అనే మత్తు పదార్థాన్ని సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి వజ్రాలు, బంగారం స్మగుల్ చేస్తున్నారు. నిజంగానా? ఈ ఫోటోలు చూడు. వీళ్ళిద్దరు గిరీష్ కిషోర్లే. సడన్ గా రైట్ చేస్తే దొరికిపోతారు. అవును, కానీ అలా వద్దు. అలా చేస్తే వాళ్ళు చేసిన హత్యలు, అత్యాచారాలు మరుగున పడిపోతాయి. ఇంకా కొంత టైం నాకు ఇస్తే వాళ్ళు చేసిన మిగతా నేరాలకు కావాల్సిన రుజువులు కూడా సంపాదిస్తాను. ఇట్స్ ఆల్ రైట్. కానీ ఆవేశంలో నువ్వు అపరాధివో హంతకుడివో కాకూడదు. ప్రస్తుతానికి ఈ ఫోటోలు నా దగ్గర ఉంచుకోవచ్చా? షూర్. థ్యాంక్స్. మళ్ళీ కలుస్తాను. విజయ, విజయ, వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళు. అదేమిట్రా? అవునమ్మా, విజయ అడుగడుక్కి మన ఇంటికి రావడం ఆ దుర్మార్గులు పసిగడితే మన చుట్టరికం బయటపడుతుంది. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. అవునత్తయ్య, గోపి చెప్పేది కూడా నిజమే. నేను వెళ్ళొస్తానత్తయ్య. అలాగేనమ్మా. ఈ ఫోటోలు నీకెలా వచ్చాయి? ఎవరో ఇన్ఫార్మర్ ఇచ్చారులేండి. ఎవరిస్తేనే? చాలా కాలంగా మన డిపార్ట్మెంట్ పట్టుకోలేకపోతున్న నేరాలన్నీ ఇప్పుడు పట్టుకునే అవకాశం వచ్చింది. ఐ వాంట్ టు రైట్ దట్ హోటల్. అందుకు మీ పర్మిషన్ కావాలి. సారీ మోహన్, కేవలం ఈ ఫోటోల ఆధారంతో ఒక పెద్ద హోటల్ మీద రైట్ చేసే హక్కు మనకు లేదు. ఏ? ఎందుకని? రేపు ఎవిడెన్స్ గా ఈ ఫోటోలు మనం కోర్టులో ప్రజెంట్ చేస్తే డిఫెన్స్ లాయర్ మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చని, ఇదంతా నాటకమని తేలిగ్గా కొట్టిపారేయచ్చు. మోహన్, ఇంకో విషయం, ఒకరి శరీరాలకి మరొకరి మొహాలు మ్యాచ్ చేసి సామాన్య జనాన్ని నమ్మించవచ్చని నీకు తెలుసు అనుకుంటాను. కానీ ఇవి అలాంటివి కావు. కాదని నువ్వు ఎంత గొంతు చించుకుని ఆర్గ్యూ చేసినా, అవునని అవతల లాయర్ వాదిస్తుంటే నువ్వు రుజువు చేయలేవు. సో ఇంతకన్నా బలమైన ఆధారాలు దొరికినప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఈ విషయం మర్చిపో. నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను డాడీ. వస్తాను. థ్యాంక్ యూ. అలాగా? ఏమిటి బాబాయ్ అంత కోపంగా ఉన్నారు? కోపం కాదు కిషోర్, ఒళ్ళు మండిపోతోంది. మన బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఫోటోలతో సహా తెలిసిపోయింది. ఎలా తెలిసింది? అదే మనం తెలుసుకోవాల్సింది. మన మధ్య ఎవరో తిరుగుతూ మన రహస్యాలను సేకరించి ఉండాలి. శ్మశానంలో ఇన్స్పెక్టర్ తో వచ్చిన వాడు వీడు ఒక్కడేనా అన్నది తెలుసుకోవాలి కిషోర్. లేకపోతే మనకే చాలా ప్రమాదం. ఓకే బాబాయ్, ఈ క్షణం నుంచి వాడిని పట్టుకునే ప్రయత్నం నేను చేస్తాను. రేపు ఈ పాటికి వాడిని తెచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాను. గుడ్, వెరీ గుడ్.